Government of India (GOI) and the Asian Development Bank (ADB) signed a USD 175 million loan to improve the connectivity and resilience of the road in which state? ఏ రాష్ట్రంలోని రోడ్ కనెక్టివిటీ మరియు స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం GOI మరియు ఏషియా అభివృద్ధి బ్యాంక్ ADB USD 175 మిలియన్ల రుణాలపై సంతకం చేశారు? ఆప్షన్స్: వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. అండ్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి భూపేంద్రభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. Who was addressed the second edition of the flagship financial technology event Infinity Forum 2.0? ఫ్లాగ్షిప్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఈవెంట్ ఇన్ఫినిటీ ఫోరం 2.0 యొక్క రెండవ ఎడిషన్లో ఎవరు ప్రసంగించారు? ఆప్షన్స్: జగదీప్ ధన్కర్, ఎస్ జయశంకర్, నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము. కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోడీ. అండ్ ఈ ఈవెంట్ని ఎవరు హోస్ట్ చేశారంటే IFSCA వాళ్ళు అండ్ అలాగే గిఫ్ట్ సిటీ. IFSCA అండ్ గిఫ్ట్ సిటీ దీన్ని హోస్ట్ చేశారు. అండ్ IFSCA యొక్క చైర్పర్సన్ వచ్చేసి కె రాజారమణ్ వచ్చేసి IFSCA యొక్క చైర్పర్సన్. అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 2020 ఏప్రిల్ 27న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే నిర్మలా సీతారాం గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2020 ఏప్రిల్ 27న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క చైర్పర్సన్ వచ్చేసి కె రాజారమణ్. అండ్ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి డిసెంబర్ 2021లో జరిగింది. అండ్ సెకండ్ ఎడిషన్ వచ్చేసి ఎవరు లాంచ్ చేశారంటే దీన్ని నరేంద్ర మోడీ గారు దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ Chamber CII, India's economy is to grow at how much percentage in the financial year 2023 to 2024? ఇండస్ట్రీ ఛాంబర్ CII ప్రకారం 2023 to 24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం అభివృద్ధి చెందింది? ఆప్షన్స్: 6.4%, 6.5%, 6.8%, 6.7%. కరెక్ట్ ఆన్సర్ 6.8%. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ చూద్దాం. S&P యొక్క జీడిపి వచ్చేసి 2024కి 6.4% అనేది ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2025లో వచ్చేసి 6.9% అనేది ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2026కి వచ్చేసి 7.0% అనేది ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి S&P జీడిపి యొక్క ఎస్టిమేషన్. అండ్ అలాగే IMF యొక్క జీడిపి గ్రోత్ వచ్చేసి 6.3%కి ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వరల్డ్ బ్యాంక్ దీని యొక్క రిపోర్ట్ ప్రకారం వచ్చేసి 6.3%. అండ్ అలాగే RBI దీని యొక్క రిపోర్ట్ ప్రకారం అయితే ఇండియా యొక్క జీడిపి వచ్చేసి 6.5%కి ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మూడీస్ యొక్క రిపోర్ట్ ప్రకారం అయితే 6.7%కి దీన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మార్గన్ అండ్ స్టెన్లీ దీని ప్రకారం అయితే ఇండియా యొక్క జీడిపి వచ్చేసి 6.5%. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ అన్వీల్డ్ ద లోగో ఫర్ ద అప్కమింగ్ T20 వరల్డ్ కప్ 2024 ఇన్ మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్. Which of the following country will host the Women's T20 World Cup 2024? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC పురుషుల మరియు మహిళల క్రికెట్లో రాబోయే T20 ప్రపంచ కప్ 2024 కోసం లోగోను ఆవిష్కరించింది. మహిళల T20 ప్రపంచ కప్ 2024కి కింది వాటిలో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్స్: ఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్ అండ్ సౌత్ ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. అండ్ దీంట్లో టోటల్ 20 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మెన్స్
మెన్స్ T20 వరల్డ్ కప్ ఈవెంట్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారంటే వెస్ట్ ఇండీస్ అండ్ అలాగే యుఎస్ఏలో. అండ్ దీన్ని ఎప్పటి నుంచి లాంచ్ చేస్తున్నారంటే, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఈవెంట్ అనేది June 4th to 30th June of 2024. అండ్ అలాగే ఉమెన్స్ హోస్టింగ్ కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్ ఉంది. అండ్ రీసెంట్గా ఐసీసీ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ 2023 వచ్చేసి రీసెంట్గా ఐసీసీ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ 2023కి ఎవరు దీన్ని దక్కించుకున్నారంటే జైషాకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఇన్ డిసెంబర్ 2023? డిసెంబర్ 2023లో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాత న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్స్ ఫ్రాన్స్, యుఎస్ఏ అండ్ చైనా, జపాన్. కరెక్ట్ ఆన్సర్ జపాన్. అండ్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క నేమ్ వచ్చేసి JT60SA. అండ్ ఇది వచ్చేసి జాయింట్ ఇనిషియేటివ్ బిట్వీన్ యూరప్ అండ్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద 2023 వరల్డ్ మలేరియా రిపోర్ట్ by the World Health Organization WHO in December 2023, India constituted how much percentage of malaria cases in the WHO's Southeast Asia region in 2022? డిసెంబర్ 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2023 ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2022లో WHO యొక్క ఆగ్నేయాసియా ప్రాంతంలో భారతదేశం ఎంత శాతం మలేరియా కేసులు కలిగి ఉంది? ఆప్షన్ 66%, 79%, 49% అండ్ 31%. కరెక్ట్ ఆన్సర్ 66%. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ ద బెస్ట్ లీడర్ లీడ్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ బ్రియన్ ట్రేసీ, వింకిల్ ఖన్నా, షర్మిస్తా ముఖర్జీ, వివేక్ అగ్నిహోత్రి. కరెక్ట్ ఆన్సర్ బ్రియన్ ట్రేసీ. అండ్ ఈయన రాసిన బుక్ నేమ్ వచ్చేసి హౌ ద బెస్ట్ లీడర్ లీడ్స్. అండ్ అలాగే రిమైనింగ్ ఆప్షన్ టింకిల్ ఖన్నా యొక్క బుక్ నేమ్ వచ్చేసి రీసెంట్గా ఈవిడ రాసిన బుక్ నేమ్ వచ్చేసి వెల్కమ్ టు ప్యారడైజ్. అండ్ అలాగే వివేక్ అగ్నిహోత్రి యొక్క బుక్ నేమ్ వచ్చేసి ద బుక్ ఆఫ్ లైఫ్. అండ్ దీన్ని సబ్ క్యాప్షన్లో మై డాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్. వివేక్ అగ్నిహోత్రి యొక్క బుక్ నేమ్ వచ్చేసి ద బుక్ ఆఫ్ లైఫ్, మై డాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్. అండ్ అలాగే షర్మిస్తా ముఖర్జీ యొక్క బుక్ నేమ్ వచ్చేసి ఈవిడ రాసిన రీసెంట్ బుక్ నేమ్ ప్రణబ్ మై ఫాదర్. ఏ డాటర్ రిమెంబర్స్. ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్ అనే బుక్ ఈవిడ రచించారు. అండ్ అలాగే బ్రియన్ ట్రేసీ వచ్చేసి ఆయన బుక్ నేమ్ హౌ ద బెస్ట్ లీడర్ లీడ్స్. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్.